మూవీని ఓపెన్ చేస్తే బండి శేఖర్ అనే ఒక క్రిమినల్ ని గుంటూరు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకుపోవడానికి ఆటోలో బస్టాండ్కి వస్తారు. అక్కడున్న పోలీసులతో మాట్లాడి తర్వాత బస్సులోకి ఎక్కుతారు. ఇక బస్సు స్టార్ట్ అవుతుందన్న టైంలో ఆ క్రిమినల్ ని తప్పించడానికి అతని మనుషులు కొంతమంది వచ్చి పోలీసుల మీద కారం నీళ్లు కొడతారు. కానీ పోలీసులు ఆ క్రిమినల్ ని తప్పించుకొనివ్వరు. దాంతో బండి శేఖర్ పోలీసులందరినీ చంపేయమంటాడు. దాంతో అతని మనుషులు కత్తులతో పోలీసుల మీదకి దాడి చేసేదానికి వెళ్తారు. ఆ టైంలో శేఖర్ తప్పించుకొని ఆటోలో పారిపోతున్నప్పుడు కతివన్ గన్ను తీసుకొని బండి శేఖర్ తల మీద కాల్చేస్తాడు. దాంతో బండి శేఖర్ అక్కడే చనిపోతాడు. ఇక ఈ మూవీ పేరు సిరాయ్. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ఇక శేఖర్ చనిపోయిన విషయం కతివన్ పై ఆఫీసర్లందరికీ తెలుస్తుంది. వాళ్ళ పై ఆఫీసర్ ఒకరు వచ్చి వీళ్ళనందరినీ అరిచి అందరూ ఒకే విధంగా మాట్లాడండి, నేను 8 నెలల్లో రిటైర్ అవ్వబోతున్నాను, ఒకవేళ ఏదైనా జరిగి నా మీదకి వచ్చిందనుకో మీ కాకి చొక్కాలకి నేను గ్యారెంటీ ఇవ్వలేనని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఎంక్వైరీ కమిషన్ నుంచి కొంతమంది వస్తారు. క్రిమినల్ ని చూసి చనిపోయింది క్రిమినలేనని కన్ఫర్మ్ చేసుకుని వీళ్ళ ముగ్గురిని ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ ముగ్గురు ఒకటే సమాధానం చెప్తారు. ఆ టైంలో శేఖర్ ని కాల్చిన కతివన్ తో ఆఫీసర్లు మిమ్మల్ని ఎవరు ఫైర్ చేయమన్నారని అడిగేసరికి కతివన్ నేను ఏఆర్ పోలీసుల్లో జాయిన్ అయ్యి 7 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటిదాకా 16 మంది అక్యూజర్లు తప్పించుకున్నారు, ఆ 16 కేసుల్లో పోలీసులు మమ్మల్ని రిమాండ్ చేసి జైలుకి పంపించారు, ఇప్పుడు తప్పించుకోబోతున్న క్రిమినల్ ని కాల్చేసరికి ఎంక్వైరీ కూడా మా మీదే పెడుతున్నారు, ఇక మమ్మల్ని ఏం చేయమంటారని అడుగుతాడు. అలాగే క్రిమినల్ మా మీద కారం నీళ్లు కొట్టి పారిపోవాలనుకున్నాడు. ఇక ఆ టైంలో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి అలాగే ఒక క్రిమినల్ తప్పించుకోకుండా చూడటానికి అతను తప్పించుకుపోయేటప్పుడు షూట్ చేయొచ్చని పోలీస్ దాంట్లో రాసింది. అలాగే అతనేం మంచివాడు కాదు, అతని మీద 10 మర్డర్ కేసులు రేప్ కేసులు ఉన్నాయని చెప్తాడు. అలా వాళ్ళు చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత కతివన్ బయటకు వచ్చేస్తాడు. తర్వాత కతివన్ పై ఆఫీసర్ కూడా అతని మీద అరిచి వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి పోలీసులు జైలుకు వెళ్లకుండా ఉండేసరికి అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. కానీ కతివన్ భార్య అతని మీద చాలా కోపంగా ఉంటుంది. తర్వాత కతివన్ నేనేం కావాలని చేయలేదంటే ఆ పిల్లని నమ్మదు. అప్పుడు కతివన్ ముందు ఒకడు పెళ్ళాం బిడ్డలు అని సెంటిమెంట్ చూపించి తప్పించుకుని పోయాడు. దాని నుంచి బయటపడడానికే చాలా టైం పట్టింది. ఇప్పుడు వీడు మా మీద కారం కొట్టి కత్తులతో మా మీద దాడి చేశాడు, ఒకవేళ తగులుంటే మేము కూడా చనిపోయే వాళ్ళం కదా, అందుకనే షూట్ చేశానని చెప్తాడు. ఆ టైంలో ఇంకొక పోలీస్ పార్టీకి రమ్మని పిలిచేసరికి ఆ విషయం కతివన్ భార్య వింటుంది. ఇక ఒక క్రిమినల్ ని కాల్చాడు, అలాగే మందు తాగడానికి వెళ్లాడని కతివన్ భార్య కోపంతో ఫోన్ పెట్టేస్తుంది. మరోవైపు పాండు అనే పోలీస్ అతను పోలీస్ అనే గర్వంతో సిగరెట్ గురించి ఊరికనే గొడవ వేసుకుంటాడు. తర్వాత కతివన్ వెళ్లేసరికి వీళ్ళందరూ పోలీసులని మిగిలిన వాళ్ళు గమ్మునుండిపోతారు. తర్వాత పార్టీ అయిపోయి ఎవరి పార్టీకి వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఇంటి దగ్గర కతివన్ భార్య ఇంకా అతని మీద కోపంగానే ఉంటుంది. అలాగే వాళ్ళిద్దరికి ఒక పాప కూడా ఉంటుంది. ఇక భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు కామనే కాబట్టి తర్వాత గొడవలు నార్మల్ గానే సద్దుమణిగిపోతాయి. కతివన్ భార్య కూడా ఒక పోలీసే. అలా వాళ్ళది ఒక హ్యాపీ ఫ్యామిలీగా సాఫీగా జీవితం సాగిపోతుంటుంది. తర్వాత ఒకరోజు కతివన్ నార్మల్ గా డ్యూటీకి వెళ్ళినప్పుడు కతివన్ ఫ్రెండ్ డ్యూటీకి వెళ్లాల్సి వస్తుంది. కానీ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగలేక లీవ్ అడిగితే అతని పై ఆఫీసర్ లీవ్ ఇచ్చున్నాడు. దాంతో ఇప్పుడు అతను దిగాలుగా ఉంటాడు. అది విన్న కతివన్ వాళ్ళ సార్ దగ్గరకు వెళ్లి లీవ్ ఇవ్వండి సార్, వాళ్ళ అమ్మకు బాగలేదంటే కతివన్ పై ఆఫీసర్ ఇప్పుడే పోలీసులు తక్కువగా ఉన్నారు, అతనికి లీవ్ ఇస్తే అతని పని నువ్వు చేస్తావా చెప్పు, అతనికి లీవ్ ఇస్తానంటాడు. ఆ మాటలకి కతివన్ సరే అతనికి లీవ్ ఇవ్వండి నేను పని చేస్తానని వాళ్ళ ఫ్రెండ్కు లీవ్ ఇప్పించి ఎక్స్ట్రా డ్యూటీకి వెళ్లడానికి రెడీ అవుతాడు. బయటకు వచ్చిన తర్వాత కతివన్ తో పాటు అక్యూజ్ ని తీసుకుని కోర్టుకు వెళ్లడానికి పాండు మురళి అనే 2 ఆఫీసర్లు మేము కూడా మీతో పాటు వస్తాం సార్ అని కతివన్ తో పాటు బయలుదేరతారు. ఆ రోజు సాయంత్రం అబ్దుల్ అనే ఒక అక్యూజ్ ని కర్నూలు కోర్టుకు తీసుకుని బయలుదేరతారు. అబ్దుల్ దగ్గర ₹1 కూడా ఉండదు. ఇక అతను తినడానికి డబ్బులు అతనే తెచ్చుకోవాలి. అప్పుడు కతివన్ ఎలాగోలా చేద్దామని అబ్దుల్ ని పిలుచుకొని ఆటోలో బయలుదేరి బస్టాండ్కి వెళ్తారు. తర్వాత పాండు మురళి కొద్దిగా మందు తాగి వచ్చేస్తాం సార్, ఎలాగో చాలా దూరం వెళ్తున్నాం కదా, ఇక మీతో వచ్చిందే జాలీగా ఉండడానికని కతివన్ ని ఒప్పించి మందు తాగడానికి వెళ్తారు. తర్వాత కతివన్ అబ్దుల్ ని తీసుకుని భోజనం తినడానికి హోటల్ కి వెళ్తాడు. భోజనం తింటూ అబ్దుల్ తో నువ్వు కూడా తింటావా అంటే అబ్దుల్ వద్దు సార్, ఒక టీ ఇప్పించండి చాలు అంటాడు. దాంతో కతివన్ అతనికి టీ ఇప్పించి భోజనం తినేసి చేయి కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు అబ్దుల్ అదంతా చూస్తూ తప్పించుకుందామనేలా ఆలోచిస్తుంటాడు. అప్పుడే మురళి పాండు వస్తారు. తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి బస్సు ఎక్కుతారు. ఆ టైంలో పాండు మురళి తూలుతూ నడిచేంతలా తాగేసుంటారు. తర్వాత కతివన్ అబ్దుల్ కి పొడవైన చైన్ వేసి బస్సులో కట్టేస్తాడు.
అలా బస్సులో పోతున్నప్పుడు కతివన్ అబ్దుల్ని ఎన్ని నెలల నుంచి జైల్లో ఉన్నావంటే అబ్దుల్ గత 5 సంవత్సరాల నుంచి జైల్లోనే ఉన్నానని, తనకు ఎవరూ లేరు, అనాథనని, నాకు కొద్దిగా హెల్ప్ చేస్తారా సార్, కోర్టుకు వెళ్లేటప్పుడు చేతికి బేడీ లేకుండా తీసుకువెళ్తారా అని అడుగుతాడు. దానికి కతివన్ ఎందుకో తప్పించుకోవడానికా, గమ్మున పడుకోమని చెప్పి నిద్రపోతాడు. దాంతో అబ్దుల్ ఏం మాట్లాడకుండా ముందర చూస్తున్నప్పుడు ఒక అమ్మాయి తలలో పూలు చూసేసరికి అతనికి తన జీవితం గుర్తొస్తుంది. 1997 కర్నూలులో అబ్దుల్ది ఒక చిన్న ఇల్లు. అతను ఒక అంగడి పెట్టుకుని దాన్ని మెయింటైన్ చేస్తూ అతను వాళ్ళ అమ్మ కాలం గడుపుతూ ఉండేవాళ్ళు. అలాగే అబ్దుల్ కావలసిన వాళ్ళకి VCDలు అద్దెకు సెట్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు చావింటికి వెళ్లి సినిమా పెట్టినప్పుడు కళావతి అనే ఒక అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి అబ్దుల్కి టీ ఇచ్చి ఇలాంటి ఏడుపుగొట్టు సినిమాలు కాదు, ఏదైనా రొమాంటిక్ సినిమాలు పెట్టమని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగేసరికి అబ్దుల్తో చెప్తుంది. తర్వాత అబ్దుల్ వాళ్ళందరినీ మేనేజ్ చేసి ఒక మంచి సినిమా పెడతాడు. అబ్దుల్కి కళావతికి ఒకరంటే ఒకరు ఇష్టం. కళావతి ఒక హిందూ అమ్మాయి, అబ్దుల్ ఒక ముస్లిం అబ్బాయి. అయినా కూడా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతుంటారు. అబ్దుల్కి అంగడి, ప్రేమ, VCRలు ప్లే చేయడం వంటి వాటితో జీవితం హ్యాపీగా సాగిపోతుంటుంది. అప్పుడు ఒకరోజు మందు తాగే వాళ్ళు సినిమాలు పెట్టడానికి VCRని అద్దెకు తెప్పించుకుంటారు. ఆ టైంలో అబ్దుల్ ఎలాంటి సినిమాలు పెట్టాలంటే వాళ్ళు ఏ సర్టిఫికేట్ సినిమాలు కావాలని అడుగుతారు. కానీ అబ్దుల్ తన దగ్గర అటువంటి సినిమాలేవీ లేవనేసరికి కేశవ అనే ఒకతను ఫుల్గా మందు తాగేసి మర్యాదగా సినిమా పెట్టు, లేదంటే నువ్వు నీ ఓనరు చిన్నపిల్లలకి ఏ సర్టిఫికేట్ సినిమాలు చూపిస్తున్నారని కేసు పెడతాను, నా బామర్ది కూడా ఒకడు లాయర్ ఉన్నాడని బెదిరిస్తాడు. దాంతో అబ్దుల్ ఇదంతా నాకు సరిగ్గా అనిపించడం లేదు, మా ఓనర్కి ఫోన్ చేసి అతనితో మాట్లాడండి, నేను బయలుదేరతానని VCDలు తీసుకొని బయలుదేరుతుంటాడు. అప్పుడు కేశవ సినిమాలు పెట్టకుండా ఎక్కడికి రాపోతావని అబ్దుల్ని పట్టుకుని కొడతాడు. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కేశవాన్ని పట్టుకుని అబ్దుల్తో తెల్లవారితో VCR టీవీలు తీసుకుని వెళ్ళొచ్చు, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళని పంపించేస్తారు. తర్వాత అబ్దుల్ కళావతితో మాట్లాడుతున్నప్పుడు ఆ పిల్ల ఊర్లో వాళ్ళందరూ నిన్ను కొట్టడానిక మీ అమ్మ నిన్ను కని పెంచింది, అది నిన్ను కొడితే నువ్వేం తిరిగి కొట్టలేవా అని మాట్లాడుతుంటుంది. మరోవైపు కేశవ తన భార్య దగ్గరికి వెళ్లి వాళ్లకు ఉన్న అరెకరం పొలం అమ్మేసి డబ్బులు తీసుకొనిరా, తాగడానికి ఏం కాదు, మనకు పిల్లలు పుట్టడం లేదు కదా, నిన్ను పెద్ద హాస్పిటల్లో చూపించడానికి అనేసరికి ఆ పిల్ల తాగి ఇల్లంతా నాశనం చేశావు, ఇప్పుడు ఇది కూడా అమ్మేసి దాన్ని కూడా తాగేస్తావు, అయినా లోపం నీలో పెట్టుకుని నన్ను హాస్పిటల్కి తిప్పితే ఏం లాభమని వాళ్ళు కొద్దిగా పర్సనల్గా తిట్టుకున్న తర్వాత కేశవ నాలోనే లోపం ఉందంటావా అని కోపంతో తన భార్యని పట్టుకుని కొడుతుంటాడు. ఆ టైంలో బయట ఉన్న కళావతి మా అక్కను కొట్టొద్దని కేశవాన్ని ఆపడానికి వస్తుంది. కానీ కేశవ వీళ్ళిద్దరిని పట్టుకుని కొట్టేస్తాడు. దాంతో అబ్దుల్ కూడా కేశవాన్ని ఆపడానికి వస్తాడు. కానీ కేశవ నా ఇంటి విషయాల్లో రావడానికి నువ్వు ఎవడ్రా అని అబ్దుల్ తలపై కొట్టేస్తాడు. తర్వాత అక్కడికి కళావతి అమ్మ కూడా వచ్చి వీళ్ళు ముగ్గురు కేశవాన్ని పక్కకు తీసుకువెళ్తారు. తర్వాత కళావతి ఏడుస్తూ అబ్దుల్ తలపై ఉన్న గాయాన్ని తొడవడానికి వస్తుంది. కానీ అబ్దుల్ గాయాన్ని తుడిపించుకోకుండా గమ్మున ఇంటికి వచ్చేస్తుంటాడు. ఆ టైంలో ఇంటి దగ్గర ఉన్న అబ్దుల్ అమ్మకు అతన్ని కొడుతున్న విషయం ఎవరో చెప్పేసరికి అబ్దుల్ వాళ్ళమ్మ దారిలో వస్తూ అబ్దుల్ని అతని తలపై కారుతున్న రక్తాన్ని చూసి నిన్ను ఎవర్రా కొట్టారు, ఎవరూ లేరనుకుంటున్నారా అని బాధ కోపంతో అతన్ని పిలుచుకుని కేశవ ఇంటి మీదకు గొడవకు వెళ్తుంది. కేశవ ఇంటి దగ్గరున్న జనాలందరూ ఈ 2 కుటుంబాలను గొడవ పడకుండా ఆపడానికి చూస్తుంటారు. ఆ టైంలో అబ్దుల్ అమ్మ, కేశవ ఒకరినొకరు తిట్టుకుంటారు. అలాగే ఆ టైంలో కేశవ అబ్దుల్ అమ్మని చండాలంగా తిట్టేసరికి అబ్దుల్కి కోపం వచ్చి కేశవాన్ని పట్టుకుని కొడతాడు. తర్వాత వీళ్ళు 2 కుటుంబాలని అక్కడున్న జనాలు సెపరేట్ చేసి ఎవరి ఇళ్లకు వాళ్ళని పంపించేస్తారు. ఆ రోజు రాత్రి అబ్దుల్ ఇంట్లో పడుకున్నప్పుడు కళ వస్తుంది. అక్కడ జరిగిన గొడవ గురించి మాట్లాడడానికి వీళ్ళిద్దరూ బయటకు వస్తారు. ఆ విషయం అబ్దుల్ అమ్మ గమనిస్తుంది, కానీ ఏం మాట్లాడకుండా గమ్మున పడుకునే ఉంటుంది. వీళ్ళిద్దరూ బయట మాట్లాడుకుంటున్నప్పుడు కళ మనం ఈ ఊరు వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లి బ్రతుకుదామంటుంది. అప్పుడు అబ్దుల్ ఒకవేళ మనం వెళ్లాలనుకున్నా ఈ ఊరు మొత్తం మీ జనాలే ఉన్నారు, మనల్ని బ్రతకనివ్వరు, అలాగే నువ్వు ఒక హిందూ అమ్మాయి, నేను ఒక ముస్లిం అబ్బాయిని, కాబట్టి మన పెళ్లికి కూడా వీళ్ళు ఎవరూ ఒప్పుకోరు, నన్ను మర్చిపోమని మాట్లాడుతున్న విషయాలన్నీ ఇప్పుడు బస్సులో ఉన్న అబ్దుల్కి గుర్తొస్తాయి. తర్వాత బస్సుని ఒక చోట ఫుడ్ తినడానికి ఆపుతారు. ఆ టైంలో అబ్దుల్ కూడా వాష్రూమ్కి వెళ్తాడు. బాత్రూంలో తప్పించుకోవడానికి ఏమైనా మార్గాలున్నాయని వెతుకుతున్నప్పుడు అతనికి జైల్లో ఉన్నప్పుడు వేరే ఒకతను నీకోసం ఒక అమ్మాయి 5 ఏళ్లుగా తిరుగుతోంది, పాపం రా, నువ్వు తప్పించుకుని పోయి ఎక్కడన్నా దూరంగా వెళ్లి బ్రతుకో అని చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. తర్వాత అబ్దుల్ బయటకు వచ్చేసి వీళ్ళు ముగ్గురు బస్సు దగ్గరకు వెళ్తున్నప్పుడు పాండు మురళితో యూరిన్కి వెళ్ళొస్తానని వెళ్తాడు. ఇక మురళి బస్సులో అబ్దుల్ని మళ్లీ చైన్లతో కట్టేస్తున్నప్పుడు
పాండు బయట యూరిన్ పోస్తూ వేరొకరితో బాత్రూంలో పోయొచ్చు కదా అని అనవసరంగా అతని మీదకి పోలీస్ గర్వంతో గొడవ వేసుకుంటాడు. ఆ గొడవ పెద్దదయ్యేసరికి మురళి చైన్లతో అబ్దుల్ని సరిగ్గా కట్టకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పాండు దగ్గరకు వస్తాడు. అయినా కూడా గొడవ సాల్వ్ కాదు. మరోవైపు వాష్రూమ్కి వెళ్లిన కాతివన్ కూడా ఆ గొడవ దగ్గరకు వచ్చి గొడవ నాపి ఇంతటికీ అబ్దుల్ ఎక్కడా అని అడిగితే అతను బస్సులో ఉన్నాడంటారు. తీరా బస్సు దగ్గరకు వెళ్లేసరికి అక్కడ బస్సు వెళ్లిపోయి ఉంటుంది. ఇక ఒక అక్యూజ్డ్ తప్పించుకుని పారిపోయాడు. దాంతో పాటు వీళ్ళ దగ్గరున్న గన్ను కూడా తీసుకుని వెళ్లిపోయేసరికి ఇక వీళ్ళు ఖచ్చితంగా జైలుకు వెళ్లిపోతారని చాలా భయమేస్తుంది. తర్వాత మరో బస్ ఎక్కి అబ్దుల్ వెళ్లిన బస్సును వెంబడిస్తూ వెళ్లి ఓవర్టేక్ చేసి లోపలికి వెళ్లి చూస్తే లోపల అబ్దుల్ ఉండడు. అబ్దుల్ దారిలోనే గన్ను వాళ్ళ బ్యాగులు తీసుకొని దిగిపోయి ఉంటాడు. ఇక వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా కాతివన్ అతనికి తెలిసిన పోలీస్ ఆఫీసర్ బాబాయ్కి ఫోన్ చేసి ఏం చేయాలని అడిగితే అతను ఫస్ట్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వమని చెప్తాడు. వీళ్ళిలా మాట్లాడుతున్నప్పుడు పాండు బస్ డ్రైవర్ కండక్టర్ తో మేము రాకుండా బస్సు ఎందుకు తీసామని గొడవ వేసుకుంటాడు. అది చూసిన కాతివన్ కి కోపం వచ్చి పాండిని గట్టిగా పక్కకు తోసి ఇదంతా నీ వల్లే అని వాళ్ళ మీద అరిచి తర్వాత వాళ్ళ ముగ్గురు కలిసి పక్కన ఒక ఆటో వస్తుంటే దాన్ని ఎక్కి పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లిపోతారు. కాతివన్ తప్పించుకుపోయిన అబ్దుల్ గురించి డీటెయిల్స్ చెప్తున్నప్పుడు ఆ స్టేషన్ లోపల అబ్దుల్ కూర్చొని ఉంటాడు. అతన్ని చూస్తానిట్టే పాండు వెళ్లి అబ్దుల్ను కొడతారు. వెంటనే ఆ స్టేషన్ ఎస్ఐ వచ్చి నా స్టేషన్లో మీరెవర్రా రౌడీజం చేయడానికి, ముందు బయటకు వెళ్ళండి అని వాళ్ళందరినీ బయటకు పంపించి కోపంగా ఎవరు మీరు ఏమని అడుగుతాడు. తర్వాత వీళ్ళు జరిగిన స్టోరీ మొత్తం చెప్తారు. ఆ టైంలో వాళ్ళు మందు తాగేసి ఉండటం ఎస్ఐ గమనించి వాళ్ళ పై ఆఫీసర్కి రిపోర్ట్ చేయడానికి ఫోన్ చేస్తున్నప్పుడు పాండు మురళి ఇద్దరూ సారీ చెప్పి అతని కాళ్ళ మీద పడి చెప్పొద్దని బ్రతిమలాడతారు. అప్పుడు అబ్దుల్ వాళ్ళదేమీ తప్పులేదు సార్, నేనే వాళ్ళు వస్తారని బస్సు ఎక్కేశాను, వాళ్ళు రాకుండా ఉండేసరికి దారిలో దిగిపోయాను, అలాగే బస్సులో ఉండి ఉంటే వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళదేం తప్పులేదు, తప్పంతా నాదే అని చెప్పేసరికి ఆ ఎస్ఐ ఒక అక్యూజుడు పోలీసులది తప్పే లేదని చెప్తున్నాడు, ఏమిటో మీరు అనేసి తర్వాత రికవరీ రాసుకోవడానికి గన్ను అలాగే వాళ్ళ దగ్గర ఉండాల్సిన బుల్లెట్స్ గురించి అడిగితే పాండు అవి గన్నులోనే ఉన్నాయంటాడు. ఇలా లాంగ్ ఎస్కాట్కి వెళ్లేటప్పుడు మనం గన్నులో బుల్లెట్స్ పెట్టకూడదు కదా, ఎందుకు పెట్టారని ఎస్ఐ అడిగితే పాండు అక్యూజ్డ్ ఒక ముస్లిం అందుకనే పెట్టామంటాడు. దాంతో ఎస్ఐ నేను కూడా ముస్లిమేరా, అయితే ముస్లింలైతే కాలుస్తావా, నన్ను కూడా కాల్చరా అనేసరికి పాండు గమ్మునిడిపోతాడు. దాంతో ఎస్ఐ మీలాంటి వాళ్ళు చదువుకున్నా కూడా ఏం లాభం, మీరు మారరు అనేలా ఆలోచించుకుంటూ వాళ్ళని పంపించేస్తాడు. తర్వాత వీళ్ళు నడుచుకుంటూ దారిలో వస్తున్నప్పుడు వీళ్ళకి ఎక్కడికి వెళ్లాలని అడిగితే కర్నూలు కోర్టుకు వెళ్లాలంటారు. సరే అని వాళ్ళని బండిలో ఎక్కించుకొని దారిలో ఒక లారీ ఎక్కించి పంపించేస్తాడు. లారీలో వస్తున్నప్పుడు కాతివన్ అబ్దుల్తో ఎందుకు పారిపోలేదని అడిగితే దానికి అబ్దుల్ రేపు కోర్టు దగ్గరికి నన్ను చేసుకోబోయే అమ్మాయి వస్తుంది సార్, అందుకనే పారిపోలేదంటాడు. అప్పుడు కాతివన్ అసలు నీ మీద 302 వారెంట్ ఉంది, నువ్వు ఎవరిని చంపావని అడిగితే అబ్దుల్ తన గతం గురించి చెప్తాడు. కళ అబ్దుల్ ఒకరోజు ఫోటో తీసుకోవడానికి స్టూడియోకి వెళ్తారు. అబ్దుల్ కళ మీద చేయి వేసేదానికి కూడా చాలా భయపడుతుంటాడు, ఎవరైనా చూస్తే గొడవలు అవుతాయేమోనని. కానీ కళ ఎవరేమనుకున్నా పర్లేదని అబ్దుల్ మీద చేయి వేసుకుని ఫోటో తీసుకుంటుంది. ఆ రోజు రాత్రి కళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళమ్మ కళ రేటుగా రావడం అలాగే అబ్దుల్తో తిరుగుతుండటం మొత్తం గమనించి ఆ పిల్ల అబ్దుల్ని ప్రేమిస్తుందనే విషయం అర్థం చేసుకుని అతన్ని మర్చిపోమ్మని బెదిరిస్తుంది. కానీ కళావతి అతన్నే పెళ్లి చేసుకుంటాననేసరికి వాళ్ళమ్మకు కోపం వచ్చి ఆ పిల్లని కొడుతుంది. ఆ టైంలో కళ అక్క వాళ్ళమ్మ దగ్గరకు వచ్చి కళని లోపలికి వెళ్లిపోమంటుంది. మరోవైపు అబ్దుల్ వాళ్ళమ్మతో పాటు వస్తున్నప్పుడు వాళ్ళమ్మ దారిలో బండి నిలుపమని అబ్దుల్ కళని ప్రేమిస్తున్న విషయం ఆమె కన్ఫర్మ్ చేసుకుని మీ నాన్న చీరలు అమ్మడానికి ఈ ఊరికి వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డాడో నేను చూశాను, మనకున్న పూరు గుడిసెని పక్కా ఇల్లుగా మార్చాలని ఆయన ఎప్పుడూ కలగంటూ ఉండేవాడు, కానీ నువ్వు చేస్తున్న పనులు చూస్తే ఆ పని ఎప్పటికీ జరగదేమోనని మాట్లాడుతున్నప్పుడు కళా విషయం వాళ్ళ నాన్నకు తెలిసి వెనక నుంచి వచ్చి అబ్దుల్ని కొడతాడు. ఆ గొడవలో అబ్దుల్ అమ్మ అడ్డం వచ్చేసరికి కాలుతో ఆమెను గుండెపై తంతాడు. దాంతో ఆమె కింద పడిపోతుంది. అది చూసిన అబ్దుల్ కి కోపం వచ్చి అతన్ని పట్టుకుని వెనక తోసేసి తన తల్లిని పిలుచుకుని హాస్పిటల్కి వెళ్లిపోతాడు. వాళ్ళమ్మ ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా పడిపోయి ఉంటుంది. అబ్దుల్ చాలా ఏడుస్తూ రాత్రంతా అక్కడే వెయిట్ చేస్తుంటాడు. మరుసటి రోజు మార్నింగ్ నర్స్ అమ్మకు మార్చడానికి బట్టలు తీసుకొని రమ్మని చెప్తుంది. అబ్దుల్ సరేనని బయటకు వచ్చినప్పుడు కళా నాన్న చనిపోయినందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బంధువులు అందరూ హాస్పిటల్ దగ్గరకు వచ్చుంటారు. అబ్దుల్ ఏమైందని అడిగినప్పుడు ఎవరో కళా నాన్నని బండరాయితో చంపేశానని చెప్తారు. దాంతో అబ్దుల్ కి ఏం చేయాలో అర్థం కాదు. తర్వాత అబ్దుల్ తనంతట తానే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయి ఉంటాడు. తర్వాత అబ్దుల్ ని రిమాండ్ కి పంపించుంటారు. ఈ కేసులో కళని బెదిరించి సాక్ష్యం చెప్పించడానికి స్టేషన్ కి తీసుకువచ్చినప్పుడు అబ్దుల్ ఆ అమ్మాయి కాళ్ళ మీద పడి జరిగింది చెప్పి సారీ చెప్పేసరికి కళ ఏం మాట్లాడకుండా ఏడ్చుకుంటూ వెళ్లిపోయి ఉంటుంది. అలాగే కళా నాన్న తన్నడం వల్ల అబ్దుల్ అమ్మ కూడా హాస్పిటల్లోనే చనిపోయి ఉంటుంది.
అప్పటి నుంచి అబ్దుల్కి తనన్న వాళ్ళు ఎవరూ ఉండరు, కేవలం కళ ఒక్కటే ఉంటుంది. అబ్దుల్ని రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ప్రతిసారి ఆ అమ్మాయి చూడ్డానికి వచ్చి ఏడుస్తూ ఉండేది. తర్వాత ఆ జైల్లో హిందూ ముస్లిం గొడవలు జరిగి అబ్దుల్ని గుంటూరు జైలుకు మార్చుంటారు. ఇక జైలు ఎన్ని మారినా కూడా కోర్టు హీరింగ్ ఒక కోర్టులోనే ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి జైలు దగ్గరకు వెళ్ళలేకపోయినా కోర్టు వాయిదాకి రావడానికి కష్టమైనా కూడా గత 5 సంవత్సరాలుగా ప్రతి వాయిదాకి అబ్దుల్ని చూడటానికి వస్తుంటుంది. ఆ అమ్మాయి కోర్టుకు వచ్చిన ప్రతిసారి అబ్దుల్ నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడనేది ఆ అమ్మాయికి చెప్తూ ఉండేవాడు. అబ్దుల్ చేతికి బేడీలు చూస్తే ఆ అమ్మాయి ఏడుస్తుందని, అందుకని ఆ బేడీలు కోర్టు దగ్గర తీస్తారా సార్ అని అబ్దుల్ కాతివన్ ని అడుగుంటాడు. ఇవన్నీ విన్న తర్వాత కాతివన్ తన భార్యకు ఫోన్ చేసి ఈ విషయాలన్నిటి గురించి చెప్తాడు. ఆ అమ్మాయి కూడా చాలా ఎగ్జైట్ గా ఉంటుంది, నిజంగానే అబ్దుల్ చెప్పిన స్టోరీ నిజమా అబద్ధమా అనేది తెలుసుకోవడానికి. తర్వాత వీళ్ళు కర్నూలు బస్టాండ్ దగ్గరకు వెళ్లి అక్కడ బాత్రూంలో స్నానం చేసి తర్వాత కోర్టుకు పిలుచుకుని వస్తున్నప్పుడు కాతివన్ అబ్దుల్ చెప్పిన కథను నమ్ముతూ అతని చేతులకు బేడీలు వేయకుండా కోర్టుకు పిలుచుకుని వెళ్తాడు. కానీ కోర్టు దగ్గర కళావతి కనిపించదు. అబ్దుల్ అక్కడే కొద్దిసేపులు ఉందామంటాడు, కానీ కోర్టుకు లేట్ అవుతుందని అతన్ని లోపలికి పిలుచుకుని వెళ్తారు. ఇక వీళ్ళకంటే ముందు వచ్చిన కోర్టు కేసుల గురించి నెక్స్ట్ వాయిదాల గురించి జడ్జి చెప్తున్నప్పుడు వీళ్ళందరూ బయట వెయిట్ చేస్తుంటారు. ఆ టైంలో కళ వస్తుంది. ఇక వీళ్ళిద్దరూ ఒకరిని చూసి ఒకరు చాలా సంతోషంగా ఉంటారు. నిజానికి ఆ అమ్మాయి ఎప్పుడు కోర్టుకు వచ్చినా అతను నెక్స్ట్ వాయిదా ఇది అని ఒక డేట్ మాత్రమే చెప్పేవాడు. దానికి మించి వాళ్ళిద్దరూ మాట్లాడేదానికి టైం ఉండేది కాదు. అది గమనించిన కాతివన్ కళ దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయితో మాట్లాడి అబ్దుల్ దగ్గరకు పిలుచుకొని వచ్చి వాళ్ళిద్దరిని పక్కన పక్కన కూర్చొని పెట్టి మాట్లాడిస్తాడు. తర్వాత పాండు మురళి సిగరెట్ తాగడానికి వెళ్తారు. మిగిలిన వాళ్ళు ముగ్గురు టీ షాప్ దగ్గరకు వచ్చినప్పుడు కాతివన్ అబ్దుల్తో, ఇంకా ఎన్ని రోజులు ఈ అమ్మాయిని బయటకు వస్తానని మోసం చేస్తావు? అయినా నీకు ఒక ఫ్రీ లాయర్ ని కోర్టు ఇచ్చుంటుంది కదా అంటే అబ్దుల్, ఇచ్చారు సార్, కానీ ముస్లిం ట్రైన్ ఇన్సిడెంట్స్ తర్వాత ముస్లిం కేసులు తీసుకోవడానికి ఏ లాయరు ముందుకు రాలేదంటాడు. అప్పుడు కాతివన్ కళతో, నువ్వన్నా ఒక లాయర్తో మాట్లాడి ఉండొచ్చు కదా అమ్మా అంటే నిజానికి కళ ఒక లాయర్తో మాట్లాడి ఉంటుంది. ఆ విషయం తన ఇంట్లో వాళ్ళకి తెలిసి ఆ అమ్మాయిని కొట్టి బెదిరించుంటారు. ఇక ఆ అమ్మాయి ఏమీ చేయలేక దేవుడి మీద భారం వేసి గమ్మునుండిపోయి ఉంటుంది. అవన్నీ విన్న తర్వాత కాతివన్కి మళ్లీ డౌట్ వచ్చి, అసలు నువ్వు గన్నులు బ్యాగులు తీసుకుని వెళ్లిపోయావు కదా, మళ్లీ ఎందుకు స్టేషన్కు వెళ్లావని అడిగితే అతను ఫస్ట్ పారిపోదాం అనుకున్నాడు. కానీ కళాని తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పటికైనా పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తే ఆ అమ్మాయి ఒంటరిది అయిపోతుందని ఆలోచించి పారిపోకుండా మళ్లీ స్టేషన్కు వెళ్లి లొంగిపోయి ఉంటాడు. అబ్దుల్ స్టోరీ మొత్తం విన్నాక కాతివన్ అబ్దుల్తో, నువ్వు కోర్టులో నిలబడుకున్నప్పుడు జడ్జితో, అయ్యా నేను హత్య చేసింది నిజమే, మా అమ్మను ఆయన కొట్టారు, నేను తిరిగి కొట్టాను, కానీ ఆయన చనిపోతారని తెలియదు, ఆయన కొట్టిన దెబ్బకి మా అమ్మ కూడా చనిపోయింది, ఇక నాకు జామీన్ ఇవ్వడానికి కూడా ఎవరూ లేరు, నేను ఒక అనాథని, నాకు బెయిల్ ఏం వద్దు, నేను చేసిన తప్పుకి శిక్ష వేస్తే ఆ శిక్షను అనుభవించి బయటకు వెళ్లి మంచి వ్యక్తిగా బతుకుతానయ్యా అని చెప్పమంటాడు. అప్పుడు అబ్దుల్, జడ్జి గారు ముందు చెప్తే తప్పు కాదా సార్ అని అడుగుతాడు. దానికి కాతివన్, అదేం తప్పు కాదు, 5 ఏళ్లుగా ఎంక్వైరీ ఖైదీగానే ఉన్నావు, నువ్వు మాట్లాడకపోతే నిన్ను ఎవరూ కాపాడరని చెప్తాడు. మరోవైపు జడ్జి భోజనానికి వెళ్లేసరికి కోర్టు 1 గంట తర్వాత స్టార్ట్ అవుతుందని చెప్తారు. దాంతో ఇంకా 1 గంట టైం ఉంది కాబట్టి ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేయమని కాతివన్ అబ్దుల్కి చెప్తాడు. తర్వాత అబ్దుల్ చాలాసేపు ప్రాక్టీస్ చేస్తాడు. అలాగే కొంచెం ధైర్యం తెచ్చుకోవడానికి నమాజ్ చేసుకుంటా సార్ అంటే సరేనని కాతివన్ చేసుకోమంటాడు. అక్కడున్న పోలీసులు, సార్ ఇలా చేస్తే ప్రాబ్లం అవుతుందంటే నేను చూసుకుంటాను సార్ అని చెప్తాడు. తర్వాత వీళ్ళు జడ్జి దగ్గరకు వెళ్దామనుకున్నప్పుడు జడ్జి కోర్టులో కాకుండా ఛాంబర్లో కేసును డీల్ చేస్తుంటాడు. అంటే కేవలం ఖైదీ మాత్రమే లోపలికి మాట్లాడడానికి వెళ్తాడు, ఇంకెవరూ వెళ్లరు. దాంతో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అబ్దుల్ జడ్జితో మాట్లాడగలదా లేదా అనే డౌట్ వస్తుంది. దాంతో కాతివన్ కళాని అబ్దుల్తో పాటు ఛాంబర్లోకి పంపిద్దామనుకుంటాడు. కానీ పాండు దానికి ఒప్పుకోడు. సార్ ప్రాబ్లం అవుతుందంటాడు. దానికి కాతివన్, ఏదన్నా అయితే నా మీద వేసేసి మీరు సేఫ్ గా ఉండండి అని చెప్పి కళాని అబ్దుల్ని ఇద్దరిని లోపలికి పంపించేస్తాడు. వాళ్ళిద్దరూ జడ్జి దగ్గరికి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా కాపాడండి అయ్యా కాపాడండి అయ్యా అని ఏడ్చేసరికి జడ్జి ఎవరు వాళ్ళిద్దరిని లోపలికి పంపించారని కాతివన్ పిలిచేసరికి కాతివన్, అయ్యా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, మీ ఆశీర్వాదం తీసుకుంటామనేసరికి లోపలికి పంపించానంటాడు. దాంతో జడ్జి సరే వాళ్ళని లేపమని చెప్తాడు. తర్వాత కాతివన్ వాళ్ళిద్దరినీ లేపి కాతివన్ జడ్జితో చెప్పమని అబ్దుల్కి చెప్పిన విషయాలన్నీ డైరెక్ట్ గా జడ్జికి చెప్తాడు. దాంతో జడ్జి వాళ్ళిద్దరిని కుర్చీలో కూర్చొనిబెట్టి కాతివన్ని బయటకు పంపించి ఆ కేసు గురించిన డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తాడు. మరోవైపు కోర్టు కేసులు లేట్ అవడంతో బయట ఉన్న పోలీసులు కాతివన్ మీద కోపంగా ఉంటారు. తర్వాత జడ్జి కాతివన్ని పిలిచి బయట ఉన్న బండ్రోడ్ దగ్గర కొద్దిగా డబ్బులు తీసి వాళ్ళిద్దరికీ బిర్యానీ పెట్టించమని కాతివన్ చేతికిచ్చి పంపించేస్తాడు. వీళ్ళు బయటికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు కళా అబ్దుల్ ఇద్దరూ కాతివన్ కాళ్ళ మీద పడి థ్యాంక్స్ చెప్తారు.
కతివన్ వాళ్ళిద్దరినీ లేపి అసలేం జరిగిందని అడిగితే జడ్జి అబ్దుల్ కేసు చెక్ చేసి అతని గురించి అడిగినప్పుడు అబ్దుల్ కతివన్తో చెప్పిన ప్రతి ఒక్క విషయం జడ్జితో చెప్పిన తర్వాత జడ్జి న్యాయంగా చూస్తే ఇప్పటికే నీకు శిక్ష పూర్తయి విడుదలై ఉండాలి, మా వైపు కూడా తప్పు ఉంది, ఒక కేసుని 5 సంవత్సరాలుగా కనీసం ట్రయల్కు కూడా తీసుకుని రాకుండా వాయిదాలు వేస్తూనే వచ్చాం కాబట్టి తప్పు మా వైపు కూడా ఉంది, కాబట్టి నేను నీకు క్షమాపణలు చెప్తున్నాను, నెక్స్ట్ హీరింగ్ లో నేను రిలీజ్ చేస్తానని చెప్పుంటాడు. ఇక ఈ విషయాలన్నీ జరగడానికి కారణం కతివనే కాబట్టి అతని కాళ్ళ మీద పడి పట్టలేనంత ఆనందంతో ఏడుస్తూ అతనికి థ్యాంక్స్ చెప్తుంటారు. తర్వాత వాళ్ళందరూ ఆనందంగా గుడికి వెళ్లి దేవుడికి పూజ చేసుకుని తర్వాత భోజనం తినేసి ఎవరి పాటికి వాళ్ళు వెళ్లిపోతారు. ఇక అబ్దుల్ రిలీజ్ అవుతున్నందుకు అబ్దుల్ అలాగే కళ ఇద్దరూ ఆనందంగా ఉంటారు. మరోవైపు కతివన్ కి బండి శంకర్ ని చంపిన ఎంక్వైరీ ఇంకా పూర్తవలేదు. అదీ కాకుండా అబ్దుల్ ని రిలీజ్ చేస్తానన్న డేటు ఆ ఎంక్వైరీ డేటు రెండూ ఒకటే ఉండడంతో ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటాడు. దానికి కారణం అబ్దుల్ నెక్స్ట్ వాయిదా కూడా మీరే రండి సార్, మీరు వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందని చెప్పేసరికి కతివన్ ఇప్పుడు దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. పక్కనున్న పోలీస్ దాని గురించి పక్కన పెడితే ఈ ఎంక్వైరీలో నువ్వు వెళ్ళకపోతే నీతో పాటు వచ్చిన మిగిలిన ఇద్దరిని చాలా ఇబ్బంది పెడతారు, ఫస్ట్ నువ్వు ఈ ఎంక్వైరీకి అటెండ్ అవ్వు, నేను మనకు తెలిసిన రాజేంద్రన్ని అబ్దుల్ తో పాటు పంపిస్తానని చెప్తాడు. అప్పటి నుంచి కతివన్ కి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. ఇంట్లో తన భార్య కూడా అబ్దుల్ నువ్వు వస్తాడని వెయిట్ చేస్తుంటాడు, నువ్వు వెళ్ళకపోతే చాలా బాధపడతాడంటుంది. తర్వాత ఫైనల్ గా అబ్దుల్ ని కోర్టుకు తీసుకువెళ్లే రోజు రానే వస్తుంది. కతివన్ అబ్దుల్ తో పాటు వెళ్లకుండా బండి శంకర్ ని చంపిన ఎంక్వైరీకి వెళ్తాడు. మరోవైపు అబ్దుల్ కతివన్ రాకుండా ఉండేసరికి చాలా దిగాలుగా ఉంటాడు. ఇక కతివన్ ఈ ఎంక్వైరీని చూసుకుని వెళ్దామనుకుంటే ఆ ఎంక్వైరీ చేసే వాళ్ళు అసలు టైంకే రారు. అలా రాత్రి అయిపోతుంది. కతివన్ ఎంక్వైరీ చేసే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు. మరోవైపు ఇంటి దగ్గర కళ అబ్దుల్ రిలీజ్ అవుతున్నందుకు అతనితో పాటు వెళ్లిపోదామనుకుంటుంది. అప్పుడు వాళ్ళక్క కళకు పెళ్లి చేయడానికి పొలం అమ్మి దాచి ఉంచిన డబ్బుల్ని కళా చేతికిచ్చి అలాగే ఆ పిల్ల సర్టిఫికెట్లు కూడా ఇచ్చి అతను మంచి జాబ్ చేసేంత వరకు నువ్వే అతను చూసుకోవాలి, నేను ఎలాగో నాకు నచ్చిన జీవితం గడపలేకపోయాను, బంధుత్వం అనే అమ్మా నాన్నలు ఈ తాగుబోతు చచ్చిన బావకి నన్ను ఇచ్చి పెళ్లి చేశారు, కనీసం నువ్వన్నా సంతోషంగా ఉండని చెప్తుంది. అప్పుడు కళ ఒకసారి అమ్మకు చెప్పేసి వస్తానంటుంది. దానికి వాళ్ళక్క నీకేమన్నా పిచ్చి పట్టిందా, నోరు మూసుకొని ఉండని కళను పంపించడానికి మాట్లాడుకుంటున్నప్పుడు కళ బావ వచ్చి నాకు చెప్పకుండా మీరు ఏం చేస్తున్నారని కళని వాళ్ళక్కని ఇద్దరిని తిడుతూ పట్టుకుని కొట్టేస్తుంటాడు. ఆ టైంలో కళ అక్క బయటకు వచ్చేసి మా చెల్లిని ఎవరైనా కాపాడండి అని ఏడుస్తుంది. తర్వాత జనాలందరూ వచ్చేస్తారు. మరోవైపు తెల్లవారుజామున అబ్దుల్ ని కోర్టుకు తీసుకుని వెళ్తారు. అబ్దుల్ కళా కోర్టుకు రాకుండా ఉండేసరికి చాలా టెన్షన్ పడుతుంటాడు. అది సరిపోదన్నట్టు ఆ కోర్టులో జడ్జి మారిపోయి ఉంటాడు. ఇక అక్కడికి వచ్చిన రాజేంద్రన్ అనే పోలీసు కతివన్ చెప్పిన జడ్జి మారిపోయినందుకు టెన్షన్ లో ఉంటాడు. రాజేంద్రన్ తో పాటు వచ్చిన మిగిలిన పోలీసులు మనం వచ్చామో అతన్ని కోర్టులో పెడతాము, తీసుకువెళ్లిపోతాము, మీరు జడ్జితో ఏమన్నా మాట్లాడారంటే మనకి ఇబ్బంది అవుతుంది, మీరు గమ్మునుండండి అని చెప్పి వీళ్ళ కేసు వచ్చేసరికి అతన్ని లోపలికి పిలుచుకుని వెళ్తారు. జడ్జి కేసు ఫైల్స్ చూసి నెక్స్ట్ వాయిదా 14వ తేదీ జనవరి 2004 అని చెప్తాడు. దాంతో అబ్దుల్ అయ్యా ముందు జడ్జి గారు ఈ రోజు రిలీజ్ చేస్తానన్నారు అని చెప్తే జడ్జి నువ్వు కోర్టులో అంతా మాట్లాడకూడదని చెప్పి అబ్దుల్ ని మాట్లాడనివ్వకుండా బయటకు పంపించేస్తుంటాడు. ఆ టైంలోనే కతివన్ వస్తాడు. అబ్దుల్ కతివన్ ని చూసి సార్ మీరైనా చెప్పండి సార్, ముందుసారి వచ్చినప్పుడు జడ్జి గారు రిలీజ్ చేస్తానన్నారు కదా అంటే కతివన్ ముందుసారి జరిగిన విషయాలు ఈ జడ్జికి చెప్పేసరికి నువ్వు ఎవరు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావని జడ్జిననే హోదా గర్వంతో మాట్లాడి కతివన్ మీద ఎంక్వైరీ వేస్తాను, అసలు వీడికి ఎవరు బెయిల్ ఇస్తారో నేను చూస్తానని వాళ్ళందరినీ అరిచి బయటకు పంపించేస్తాడు. ఇక కోర్టులో ఏం మాట్లాడలేక కతివన్ బయటకు వచ్చేస్తాడు. అబ్దుల్ తో పాటు వచ్చిన మిగిలిన పోలీసుల మీద కూడా ఎంక్వైరీ వేసే కిందికి వాళ్ళు అసలు ఈయన్ని ఎవరు రమ్మన్నారు, ఎవరు మాట్లాడమన్నారు, ఈయన వల్ల వీడి వల్ల మనమందరం ఎంక్వైరీకి వెళ్లాల్సి వస్తుందని వాళ్ళు అబ్దుల్ మీద కోపంతో ఉండి అబ్దుల్ ని ఆటో దగ్గరకు లాక్కుని వెళ్లిపోతుంటారు. కతివన్ వాళ్ళతో మాట్లాడడానికి చూస్తారు, కానీ ఆ పోలీసులు వినే పరిస్థితిలో లేరు. ఆ టైంలో అబ్దుల్ వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోతాడు. ఎందుకంటే ఇప్పుడున్న జడ్జి రిలీజ్ చేయకుండా ఇంకో వాయిదా వేశాడు. అలాగే పోలీసులు హార్ష్ గా బిహేవ్ చేస్తున్నారు. మరోవైపు కళ రాలేదు. ఇవన్నీ అతని బ్రెయిన్ లో స్ట్రక్ అయిపోయి ఏం చేయాలో అతనికి అర్థం కాకుండా అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత చాలాసేపటికి అతన్ని పట్టుకుని ఆటోలోకి ఎక్కిస్తున్నప్పుడు కళ బస్సులో వస్తుంటుంది. ఈ గొడవ జరుగుతున్న వేళను చూసి బస్సు నాపి దిగి టెన్షన్ గా వస్తున్నప్పుడు మరోవైపు నుంచి ఒక బస్సు వచ్చి కళను గుద్దేస్తుంది. దాంతో కతివన్ బస్సు దగ్గరికి వెళ్లి అక్కడ చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. మరోవైపు అబ్దుల్ కూడా షాక్ లో ఉండి ఏడ్చుకుంటూ అతనికి ఏం జరుగుతుందో తెలియనంతగా పోలీసులతో పాటు వెళ్లిపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇది జరిగిందని కతివన్ అక్కడున్న స్టూడెంట్స్ కి లెక్చర్ ఇస్తుంటాడు.
అప్పుడు ఒక స్టూడెంట్ ఆ అమ్మాయి చనిపోయాక ఆ అబ్బాయి ఏమయ్యాడు సార్ అంటే, కతివన్ నువ్వేమనుకుంటున్నావు అని అడిగేసరికి అతను నిజమైన ప్రేమికుడైతే సూసైడ్ చేసుకుని ఉంటాడు అంటాడు. దానికి కతివన్ సినిమాలు ఎక్కువ చూస్తావా అని అడిగి అతన్ని కూర్చోబెట్టి మిగిలిన స్టోరీ చెప్తాడు. అబ్దుల్తో మాట్లాడదామని కాతివన్ జైలుకు వెళ్ళినప్పుడు అబ్దుల్ నడుచుకుంటూ వచ్చి కాతివన్ చూసి చాలా ఏడుస్తాడు. అప్పుడు కాతివన్ అబ్దుల్ని ఓదార్చి పక్కకు చూపిస్తే అక్కడ కళ బతికే ఉంటుంది. నిజానికి ఆ అమ్మాయిని బస్సు గుద్దేసినా కూడా ఆ అమ్మాయి సైడ్కు వెళ్లి బస్సు కింద పడిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి మీద ఎటువంటి టైరు ఎక్కువ ఉండదు. దాంతో ఆ అమ్మాయి బ్రతికే ఉంటుంది. తర్వాత కళను చూసి అబ్దుల్ కౌగిలించుకొని ఆనందంగా ఉంటారు. ఆ తర్వాత కాతివన్ అతని భార్య అబ్దుల్ కేసుని తీసుకొని అబ్దుల్ని బయటకు తీసుకుని వచ్చేసుంటారు. ఇక ఫైనల్ గా కతివన్ అతనికి నేనేం పెద్ద సాయం చేయలేదు, జస్ట్ జడ్జితో మాట్లాడేలా చేశానంతే. నిజానికి అది పెద్ద సాయమేం కాదు, కానీ వాడికి అది ఒక జీవితం. అలా మన ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించి ఒకరికన్నా మంచి చేయగలిగితే ఆ తృప్తి ఇక దేంట్లోనూ మనకు దొరకదు. ఇటువంటి ఒక ఎస్కార్ట్ జాబ్ ని మీరు చేయడానికి అందరూ సిద్ధమేనా అంటే వాళ్ళందరూ సిద్ధమే అంటారు. దాంతో సినిమా హ్యాపీగా అయిపోతుంది. ఇక సిరై అంటే మీనింగ్ తెలుగులో జైలు అని అర్థం. నిజానికి ఈ స్టోరీ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎలా ఉంటారనేది ఈ సినిమాలో మనకు చాలా క్లియర్ గా చూపించారు. సో ఈ సినిమాని చూసి మరికొంతమంది మంచిగా మారుతారని ఆశిద్దాం. ఇక ఈ మూవీ స్టోరీ మీకు నచ్చింటే వీడియోని లైక్ చేసి మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.